మీరే చూస్తారు. ఆ కాలం నాటి వాడే మహాపురుషుడు, మరో మహాపురుషుడు భగవాన్ మహావీరుడు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. చేశాడు కాబట్టే అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతున్నాడు. లేకపోతే ఎలా చెప్తాడు? ఈ విషయాన్నే ఇలా తెలియజేస్తాడు. కామ కామే ఖలు అయంగ పురుషో సో శయ్యతే జుర్రతే పిడ్డతే తప్పతే పరిపిడ్డతి పరితప్పతి. అరే ఎంత పరితపిస్తాడు, ఎంత బాధపడతాడు, దుఃఖితుడవుతాడు. ఎవరు? కామకామి అంటే కోరికల్లో కొట్టుమిట్టాడేవాడు, కోరికల్లో మునిగిపోయినవాడు తప్పకుండా బాధపడుతుంటాడు. ధర్మం అంటే ఏమిటో తెలియదు కదా. మొదటి ఆర్యసత్యం తెలుసుకున్నాడు, దుఃఖం ఉన్నది. రెండవ ఆర్యసత్యం కనుగొన్నాడు, దుఃఖ కారణం ఉన్నది. ఈ కోరికలే, ఈ తృష్ణలే దుఃఖ కారణాలు. వీటిని తెలుసుకుంటే తర్వాతి ఆర్యసత్యం తనంతట తాను బోధపడుతుంది. మరి ఈ దుఃఖ కారణాన్ని దూరం చేసుకునే మార్గం ఏదో ఉండాలి కదా. తప్పకుండా ఉంది. ఏంటి ఆ దారి? దొరికింది. ఆ మార్గం గురించి చెబుతున్నారు. ఆయత చక్కు లోక విపస్సి. ఆయత చక్కు కళ్ళు తెరుచుకున్నాయి. ఏ కళ్ళు తెరుచుకున్నాయి? అరే జ్ఞాన చక్షువులు తెరుచుకున్నాయి, ప్రజ్ఞా చక్షువులు తెరుచుకున్నాయి. ఎందుకు తెరుచుకున్నాయి? విపస్సి అయ్యాడు కాబట్టి. ఆయత చక్కు లోక విపస్సి అంటే విపస్సి అవుతాడు. రెండు ఒకదానికొకటి బలపరుచుకోవటం మొదలెడతాయి. మరి ఎలాంటి లోక విపస్సి అయ్యాడు? లోక విపస్సి. లోక అనే ఈ మాట కూడా తన అసలు అర్థాన్ని కోల్పోయింది. లోకం అని దేన్ననేవాళ్ళు? ఈ పరమాణువుల కుప్ప. పరమాణువులతో తయారైన మన ఈ శరీరం ప్రతి క్షణము నశిస్తూనే ఉంది. ఈ లోకంలోనే విపస్సన చేస్తాం, లోక విపస్సిలం అవుతాం. లోకస్య అధోభాగం జానయి, ఉద్ధమ భాగం జానయి, తిర్యం భాగం జానయి. విపస్సనంతా ఈ మాటల్లో తెలియజేశాడు. ఏదో ఒక స్థానం మీద మనసు నిలిపి ఎవరు విపస్సులు కాలేరు. అందువల్ల ఈ శరీరం పైభాగాన్నంతా తెలుసుకున్నాడు, క్రింది భాగాన్ని తెలుసుకున్నాడు, ఇటుపక్క అటుపక్క అన్ని వైపులా తెలుసుకున్నాడు, క్రింది భాగాన్ని ప్రతి అణువణువు తెలుసుకున్నాడు. కాబట్టే లోక విపస్సి అయ్యాడు. విద్యంతా నేర్పించినట్లే కదా. శరీరంలోని ఒక్కొక్క అణువును తెలుసుకున్నాడు. మరి ఏం తెలుసుకున్నాడు? గడియే అనుపర్యట్టమానే. అరే ఎక్కడ గడబిడబడుతున్నాను? ఈ విషయంలోనైనా ఎక్కడైతే ప్రతి క్షణం ప్రతి అణువు మార్పు చెందుతోందో దాని గురించా? ఉత్పన్నమవుతోంది, నశిస్తోంది. అరే ఏమీ, ఎంత మార్పు! ప్రవాహం సాగినట్లే ఉంది. ప్రపంచమంతా ఈ ప్రవాహంలో ఎలా కొట్టుకుపోతోందో ఈ ప్రపంచమంతా అర్థమవడం మొదలెట్టింది. తన లోపల ఏదో మత విశ్వాసాన్ని చూడట్లేదు, ఏ నిజముందో దాన్ని చూస్తున్నాడు. నిజాన్ని చూడటం మొదలెడితే విషయం అర్థమవుతుంది. ఏ ప్రపంచంలో మునిగిపోతున్నాను, ఎలాంటి ప్రపంచంలో కొట్టుకుపోతున్నాను, ఇంత అశాశ్వతమైన దానిలో ఏ విధంగా కొట్టుకుపోతున్నాను, మరి బయటపడటం ఎలా? అది కూడా తెలిసింది. సంధిన్ విదిత్త. ఎక్కడెక్కడ సంధి కలయిక ఉందో ఇప్పుడు దాన్ని తెలుసుకోవడం మొదలెట్టాడు. చిత్తధారకు రాగం కలుస్తోంది, చిత్తధారకు ద్వేషం కలుస్తోంది. ఏ వికారం కలిసినా దాన్నే ఆనాటి భాషలో సంధి అన్నారు. విదిత్త వేదనల సహాయంతో ఆ సంధిని గ్రహిస్తాడు. ఏదో బుద్ధితోనో తెలివితేటలు ఉపయోగించో కాదు, వేదనల సహాయంతో తెలుసుకుంటున్నాడు. అలా కాకుంటే అది సరైన జ్ఞానం కాదు, కేవలం పైపై జ్ఞానం అవుతుంది. వేదనల వల్ల ఏ జ్ఞానం లభిస్తుందో దాన్ని ఆ కాల భాషలో వేదన్ అనేవాళ్ళు, దాన్నే జ్ఞానం అనేవాళ్ళు. రాను రాను భాష మారుతూ వచ్చింది, అర్థాలు మారిపోయాయి. కాబట్టి సంవేదనల సహాయంతో సంధిని గమనిస్తాడు. సుఖ సంవేదనలు కలిగాయంటే చూడు, చిత్తానికి రాగంతో సంధి జరిగింది కదా. ఇంకా అర్థం చేసుకుంటాడు దాని స్వభావం ఏమిటి అని. ఇహ మచ్చేహి. అరే ఇది మృత్యువే, ఉత్పన్నమవుతోంది, నశిస్తోంది, అంతే. సంగతి అర్థమైతే ఎక్కడెక్కడ సంధి జరిగేది అది తానంతట తాను ఆగిపోయింది. సంధి జరగటం లేదు, రాగద్వేషాలు నిలిచిపోతాయి. ఇంతకుముందు ఎన్నెన్ని రాగద్వేషాలు కూడబెట్టుకున్నామో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే చూడడం వచ్చింది కాబట్టి, సాక్షిభావంతో చూడడం వచ్చింది కదా. అందుకు సాహసం చేయాలి. మనసు స్వభావాన్ని మార్చే సాహసం చేయాలి. మనసు స్వభావం ఎలా తయారైందంటే ఎక్కడెక్కడ దానికి సంవేదన కలిగినా ప్రియమో అప్రియమో వెంటనే రాగం పుట్టిస్తుంది, ద్వేషం పుట్టిస్తుంది. ఈ స్వభావాన్ని మార్చటం ఎంతో సాహసంతో కూడుకున్న పని. అందువల్లే ఏ సబీరే ప్రశంసియే, అలా రాగం నుండి ద్వేషం నుండి బయటపడ్డ వీరుడు ప్రశంసాపాత్రుడు.
ప్రశంసనీయుడు. ఏసవీరే ప్రశంసియే జే బద్ధే పరమోయే. ఎవరైతే తన బంధాలన్నింటినీ తెంచుకున్నారో, ఈ విధంగా విపసన చేస్తూ చేస్తూ ఎవరైతే తమ బంధాలన్నీ తెంపుకున్నారో వాళ్ళు గొప్పవాళ్ళు. ఈ విధంగా ఎవరైతే తన బంధాలను తెంపుకోవటమే కాకుండా ఇతరులు తమ బంధాలను తెంచుకోవడంలో కూడా సహాయకుడయ్యాడో ఆయన కేవలం వీరుడే కాదు, మహావీరుడయ్యాడు. అలా కావాలి కదా. ఊరికే వల్లవేస్తూ పోతే సంధిన్ విదిత్త అని ఆ మాటకు అర్థమే తెలియదు. ఏ సందో ఏం విదిత్తో ఏం లాభం. ఈ గొప్ప విద్య 400-500 సంవత్సరాల పాటు మన దేశంలో ఉండింది. ఆ తర్వాత దురదృష్టం కొద్దీ మరుగున పడిపోయింది. ఎందరో మహాత్ములు జన్మించారు, ఎందరో సాధు పొంగవులు ఎన్నెన్నో జన్మలలో సాధన చేసి ఉంటారు. అందువల్ల వాళ్లలో సహజంగానే ప్రజ్ఞ మేల్కొన్నది. ఈ సాధన ఎలా చేయాలో అంతర్ముఖులై ఈ సాధనలను చూస్తూ అంతరంగం లోపలికి ఎలా చొచ్చుకుని పోవాలో, రాగద్వేషాల నుండి ఎలా ముక్తులవ్వాలో ఈ విధానం అంతా నష్టమై ఉండొచ్చు. దాన్ని అనేక సత్పురుషుల వాక్కులను చూస్తే వాళ్ళు ఈ సాధనే చేశారనిపిస్తుంది. వాళ్ళు దీన్ని ఎలా చేయాలో ప్రజలకు నేర్పి ఉండకపోవచ్చు, కానీ వారి మాటల్లో పదాలు మాత్రం స్పష్టంగా కనపడుతోంది.